హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి టెండర్ కోకోనట్ పుడ్డింగ్ అండి. సమ్మర్లో మనకి తాటి ముంజలు దొరుకుతాయి కదండి, సేమ్ లైక్ టేస్ట్ అలాగే ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుందండి. పిల్లలు చాలా బాగా లైక్ చేస్తారు. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. నేను ఇక్కడ ఒక కొబ్బరి బొండం తీసుకున్నానండి. అందులో 400 ml వాటర్ వచ్చిందండి. కొబ్బరిని వాటర్ని సపరేట్ చేశాను. నెక్స్ట్ అగరగర్ అండి. ఇది ఒక ప్యాకెట్ అగరగర్ తీసుకొని ఇలా పీసెస్ చేసేసుకొని 2-3 టైమ్స్ వాష్ చేసి పెట్టుకోండి. ఏదన్నా నలకలు అలాంటివి ఏమైనా ఉన్నా వేస్ట్ అంతా పోతుంది. ఒక బౌల్ తీసుకొని ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత అందులోని ఈ కోకోనట్ వాటర్ కూడా యాడ్ చేశాను. నెక్స్ట్ 1.5 టీ స్పూన్ షుగర్ యాడ్ చేసుకున్నానండి. సరిపోతుంది. షుగర్ మెల్ట్ అయ్యే వరకు మిక్స్ చేస్తూ కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ వాష్ చేసుకున్నాం కదండి, వాష్ చేసుకొని పెట్టుకున్న అగరగర్ని కూడా ఇందులో యాడ్ చేసుకొని అది కూడా వాటర్లో మెల్ట్ అయ్యే వరకు మిక్స్ చేస్తూ కుక్ చేసుకోవాలండి. తాటి ముంజలు ఎలా ఉంటాయో టేస్ట్ సేమ్ ఇది కూడా అలాగే ఉంటుందండి. ఈ జెల్లీ కూడా మనకి అన్ సీజన్లో కూడా ఇలా ప్రిపేర్ చేసుకుంటే ఆ టేస్ట్ వస్తుంది. చూస్తున్నారు కదా, ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటూ మెల్ట్ చేసుకోండి. మెల్ట్ అయిపోయిందండి ఆల్మోస్ట్. ఇలా మెల్ట్ అయిన తర్వాత ఇందులోకి మనం పక్కన పెట్టేసుకున్న కొబ్బరిని కూడా యాడ్ చేసుకోండి. హాఫ్ యాడ్ చేసుకొని హాఫ్ పక్కన పెట్టేసుకోండి. కన్సిస్టెన్సీ అనేది చిక్కగా అవ్వాలండి, అప్పుడే జల్లీ పర్ఫెక్ట్గా వస్తుంది. బాగా చిక్కగా అయ్యే వరకు కుక్ చేసుకుంటూ మిక్స్ చేసేసుకోవాలి. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు కోకోనట్ ఉంటే చాలండి, ఇలా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. జస్ట్ 10 మినిట్స్లోనే కుక్ చేసేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. కొబ్బరి వేసిన తర్వాత ఒక 2-3 మినిట్స్ బాగా కుక్ చేసుకోండి. ఆ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ కుక్ చేసుకోవాలండి. ఆల్మోస్ట్ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసి నా దగ్గర ఈ మౌల్డ్ ఉందండి, నేను ఈ మౌల్డ్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. మీ దగ్గర ఏదైనా బౌల్ ఉన్నా అందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. చేసుకొని పక్కన పెట్టిన కొబ్బరిని ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా పైన స్ప్రింకిల్ చేసేసుకోండి. తినేటప్పుడు ఆ కొబ్బరి మనకి తగులుతూ టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలా మొత్తం స్ప్రింకిల్ చేసుకున్న తర్వాత దాన్ని ఒక 5-6 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. పర్ఫెక్ట్గా పుడ్డింగ్ రెడీ అయిపోతుందండి. చూసారు కదా, 5-6 అవర్స్ తర్వాత మీకు నచ్చిన షేప్లో కట్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు ట్రై చేసి మీ అభిప్రాయాన్ని నా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.